ఒక సమ్స్ అండి డిఫరెంట్ మోడల్ సమ్స్ ఇది మోషన్ అండర్ గ్రావిటీ అని అంటాడు. దీనిలో 3 చూసుకుందాం. ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్స్ v = u + at, s = ut + ½ at స్క్వేర్ అండ్ v స్క్వేర్ u స్క్వేర్ + 2as లేదంటే v స్క్వేర్ - u స్క్వేర్ = 2as అని కూడా అనొచ్చు. ఈ 3 ఫార్ములాలు మనం చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేసుకుంటాం. రిఫరెన్స్ అనమాట. ఈ సమ్స్ చేస్తున్నప్పుడు ఒక బండ గుర్తండి, గ్రావిటీ, వెలాసిటీ, డిస్టెన్స్ ఈ మూడింటిని పైకి వెళ్తుంటే పైకి పోతా చూడండి, పైకి పోతా ఉంటే పాజిటివ్ తీసుకోవాలా, కిందకి వస్తుంటే నెగిటివ్ తీసుకోవాలా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి అనేది రాయి పైకి ఇస్తాడు అంటే పైకి వెళ్తుంటే వెలాసిటీని డిస్టెన్స్ని పాజిటివ్ తీసుకుంటాం. అదే అబ్బాయి పైనుంచి రాయిని కింద పడేస్తున్నాడు అలాంటప్పుడు నెగిటివ్ తీసుకుంటాం. కానీ గ్రావిటీ మాత్రం రెండు వైపులు కూడా నెగిటివ్ తీసుకోవాలా. అర్థమైంది కదంటే పైకి విసిరినా కింద విసిరిన g = ఆల్వేస్ మనం టేకిన్ అనగా మైనస్ తీసుకోవాలి. ఇది ఎటువంటి రిఫరెన్స్ కాదు, ఎటువంటి రూల్ ఏం కాదు. బట్ ఏంటంటే మనకి నెగిటివ్ పాజిటివ్ కరెక్ట్ రిజల్ట్ రావాలంటే ఇది ఒక బండ గుర్తు అనమాట. ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను పెట్టుకుంది ఏంటంటే గ్రావిటీ అనేది పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా నెగిటివ్ అని పెట్టుకుంటాను. వెలాసిటీ డిస్టెన్స్ అనేది పైకి వెళ్తే పాజిటివ్, కిందకి వస్తే నెగిటివ్ అనమాట. ఈ బండ గుర్తు పెట్టుకుంటే సమ్స్ అని మనం చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సమ్స్ చూద్దాం. ఇప్పుడు ఇవ్వండి. if an object fall from a height and takes 2 seconds in reaching to bottom, what is the height from which it falls అన్నాడండి. సో ఒక ఆబ్జెక్ట్ అనేది పైనుంచి కిందకి పడతా ఉంది, 2 సెకండ్ టైం తీసుకుందంట. పైనుంచి ఎవడో వేస్ట్ ఫెలో కిందకి వదిలేడు, కిందకి పడతా ఉందంట. సో ఎంత హైట్ అనేది వాడు అడిగాడు అనమాట. సో మనకి సింపుల్గా ఎప్పుడైనా గుర్తుంచుకుంటే ఏ ఆబ్జెక్ట్ అయినా పైనుంచి ఇసిరాడు, పైనుంచి పడిపోయింది, పైనుంచి ఊడిపోయింది, పైనుంచి కింద రాలింది, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మాత్రం ఇనిషియల్ వెలాసిటీ u అనేది ఖచ్చితంగా ఏముంటుంది, 0 ఉంటుంది. కింద నుంచి ఇసిరినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఖచ్చితంగా ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ 0 అయిపోద్ది. ఏం చెప్పాను, పైనుంచి కిందకి వేస్తున్నప్పుడు పైనుంచి అది స్టార్టింగ్ ఏ పొజిషన్ ఉంటుందండి, పైన ఇసిరినప్పుడు రెస్ట్ పొజిషన్ ఉంటుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0గా ఉంటుంది. కానీ కింద నుండి ఇసిరే సమయంలోనే మనం మోషన్తో ఇసురుతాం కదా, సో ఇనిషియల్ వెలాసిటీ ఖచ్చితంగా ఉంటుంది, అప్పుడు ఫైనల్ వెలాసిటీ 0గా ఉంటుంది అనమాట. సో ఈ గుర్తులు గుర్తుంచుకోవాలా. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఆబ్జెక్ట్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ అన్నాడు, పైనుంచి కింద పడుతుంది కాబట్టి సో ఇనిషియల్ వెలాసిటీ u అనేది 0. సో ఫార్ములా ఏంటి చూద్దాం. మనకి s = ut + ½ at స్క్వేర్ సొల్యూషన్. ఈ ఫార్ములా పెట్టి సాల్వ్ చేసి ట్రై చేద్దాం. సో మనకి సింపుల్ మీకు చెప్పిన పైనుంచి ఇసిరేస్తున్నాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ u అనేది 0, సో మొత్తం 0 అయిపోద్ది, + ½. యాక్సిలరేషన్ ఏంటండి, గ్రావిటీ. గుర్తుంచుకోండి, ఈ గ్రావిటీ సమ్లో ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ అనేది a = gగా మారుతుంది. సో జీని అప్రాక్సిమేట్గా మనం 10 తీసుకుంటే యాక్చువల్గా 9.8, బట్ దీన్ని 10 m/s² అని తీసుకోవచ్చు. సో 10 తీసుకున్నాం. అండ్ టైం అనేది మనకి చూడండి ఇక్కడ 2 సెకండ్స్ ఇచ్చున్నాడు, 2 సెకండ్స్ టైము. సో 2 సెకండ్స్ చేసుకుంటాను, 2 2 స్క్వేర్ కదా 4 ఉంది. సో మైనస్ చేసుకుంటే 2 అండ్ మనకి ఎస్ ఎంత వచ్చింది, డిస్టెన్స్ ఎంత వచ్చింది, 20 మీటర్స్. ఆన్సర్ వచ్చేసిందండి. ఓకే. ఇక చిన్న క్లాసిఫికేషన్ చూడండి. మీకు ఎందాక ఏం చెప్పాను, పైనుంచి కింద అంటే మనకి పైనుంచి కింద పడుతున్నప్పుడు వెలాసిటీ అండ్ హైట్ అనేది డిస్టెన్స్ అనేది మనం నెగిటివ్ తీసుకుంటాం. అండ్ గ్రావిటీ ఆల్వేస్ నెగిటివ్ తీసుకుంటాం. ఈ సైన్ కన్వెన్షన్ మీకు కింద చెప్పానండి, అది ఇందులో చూసుకుందాం. ఎందుకంటే మీకు సైన్ కన్వెన్షన్ చెప్పలేదు ఇందులోనే. సో పైనుంచి కింద పడుతుంది కాబట్టి ఇది నెగిటివ్ పెట్టుకున్నాను. సపోజ్ ఇది నెగిటివ్, ఈ టర్మ్ మళ్ళీ 0 అయిపోతుంది కాబట్టి ఓకే. సో ఇక్కడ గ్రావిటీ అనేది మనకి ఏముండాలా, గ్రావిటీ బోత్ సైడ్స్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వేసుకుందాం అండి. సో ఇక్కడ ఈ నెగిటివ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ నెగిటివ్. సో నెగిటివ్ కట్ అయిపోయి లాస్ట్కి s = 20 మీటర్స్. ఓకేనా. సో సైన్ కన్వెన్షన్ చెప్పలేదు, నేను యాడ్ చేశాను సమ్. సైన్ కన్వెన్షన్ మీకు చూపించాను. సో అలా సైన్ కన్వెన్షన్ చూసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ బాయ్ థ్రోస్ ఏ బాల్ అప్వర్డ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 20 m/s, దెన్ బాల్ విల్ రీచ్ టు ద హైట్ అన్నట్టు. అంటే ఒక పిల్లాడు బాల్ పైకి విసిరాడని చెప్తున్నాడు. ఎంత స్పీడ్తో 20 m/s స్పీడ్తో పైకి విసిరాడని చెప్తున్నాడు. సో ఎంత సమయానికి అది పైకి రీచ్ అవుతుందని చెప్పాడు. సో మనకి మీకు ఏం చెప్పాను, గ్రావిటీ కండిషన్లో కూడా నెగిటివే తీసుకోవాలి, ఈ కండిషన్లో కూడా నెగిటివే తీసుకోవాలి. అండ్ పైకి వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ అండ్ డిస్టెన్స్ మనకి పాజిటివ్ తీసుకోవాలి. సో ఫస్ట్ సమ్ చూద్దాం ఎలా చేసుకోవచ్చు. ఇక్కడ కింద నుంచి పైకి విసిరినప్పుడు ఖచ్చితంగా u అనేది ఏదో ఒక ఉంటుంది, బట్ v అనేది 0 అయిపోద్ది. ఎందుకంటే కింద నుంచి పైకి విసిరినప్పుడు స్టార్టింగ్ ఎంతో కొంత వేగంతో విసిరితే కదా అది పైకి వెళ్తుంది. సో ఖచ్చితంగా u అనేది ఉంటుంది.
అంటే యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఫైనల్ వెలాసిటీ అనేది జీరో అయిపోతుంది. సో సమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీనిలోని ఈ ఫార్ములా చూడండి సెట్ అవుతుంది అనుకుంటా. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో v అనేది జీరో కాబట్టి, ఎందుకంటే ఖచ్చితంగా పైకి వెళ్ళక బాల్ అంతే ఆగిపోద్ది కాబట్టి సో అవుతుంది. u అనేది మనకి ఇచ్చేసి ఉన్నాడు 20 మీటర్ పర్ సెకండ్. సో 20కి స్క్వేర్ కట్టి ఈక్వల్ టు 2. ఇక్కడ యాక్సిలరేషన్ అనేది 10 మైనస్ 10 తీసుకోవాలండి, ఎందుకంటే గ్రావిటీ బోత్ సైడ్స్ మనం నెగిటివ్ తీసుకుంటాం కాబట్టి మనకు కావాల్సిన డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ అలా పెట్టుకుందాం. సో మనకి ఇది చూడండి ఎంత అవుతుంది, 400 అవుతుందండి. ఈక్వల్ టు మైనస్ 400 అంటే 20కి 20 ఇంటూ 20 మైనస్ 20 ప్లస్గా మారిపోద్దండి. 20కి మైనస్ 20 స్క్వేర్ కడుతున్నాం కదా. సో ఇది ఎంత అవుతుంది, మైనస్ 20 ఇంటూ ఎస్. సో ఇది కట్ చేసుకుంటే మనకి మైనస్ 20 అండి. ఈ ఎస్ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఎటు తెచ్చుకున్నాను. సో ఎస్ అంటే మైనస్ 20 మీటర్స్ అనమాట. మైనస్ 20 మీటర్స్ అనమాట. ఇక్కడ మనం గ్రావిటీకి నెగిటివ్ వేసాం కాబట్టి సో ఇక్కడ ఎస్కి మనం ఏమైనా నెగిటివ్ ఇవ్వాలి, ఎందుకంటే మీకు ఏం చెప్పాను, ఇది ఏమంటున్నాడు, బాయ్ థ్రోస్ ఫ్రమ్ ఏ బాల్ అప్వర్డ్స్ అన్నాడు. బాయ్ థ్రోస్ ఏ బాల్స్ ఫ్రమ్ అప్వర్డ్స్ అన్నాడు. కింద నుంచి పైకి ఇస్తాడు. సో కింద నుంచి పైకి ఇస్తున్నప్పుడు ఏంటంటే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు సారీ అండి ఇది పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ మైనస్ అనేది ఇలాగ అవుతుందండి. సో ఆటోమేటిక్గా మైనస్ అనేది కంటిన్యూ ఉంటుంది, మైనస్ మనకు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఈ మైనస్ అనేది తర్వాత వచ్చింది. సో ఈ 20 స్క్వేర్కి దానికి ఎఫెక్ట్ ఉండదు, మైనస్ అనేది అవుటర్ ఏజ్లో ఉంది. సో ఈ 20 అనేది ఒక బ్రాకెట్ లోపల ఖచ్చితంగా జరగాలి. సో ఈ ఆల్రెడీ టర్మ్ ముందుంది కాబట్టి సో ఈ టర్మ్లో మనం అప్లికేబుల్ చేయాలి. సో ఈ మైనస్ దీనికి ఇది చేయకూడదు, అంటే మల్టిప్లై చేయకూడదు. సో ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 400 మైనస్ 400 వచ్చిందండి. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి సో ఇక్కడ పాజిటివ్ మిగులుతుంది. సో మనకి ఎస్ అనేది ఎంత 20 మీటర్స్ అని మిగులుతుందండి. సేమ్ కన్వర్షన్ ఇక్కడ చిన్నది మిస్టేక్ చెప్పాను మీకు. ఈ 20 అనేది మనకి బ్రాకెట్లో ఉంటుంది కాబట్టి 2400 మారుతుంది. సో ఈ మైనస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. సో ఈ 20 ఈ 10 కొన్న మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 20 ఈక్వల్ టు ఎస్ మిగులుతుంది. సో ఎస్ అనేది 20 మీటర్స్ మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి నెక్స్ట్, an object of mass 10 kg is dropped from a height of 10 meters అని చెప్పాడు. వాట్ విల్ బి ఇట్స్ వెలాసిటీ వెన్ రీచింగ్ ద గ్రౌండ్ అన్నాడు. జీ అంటే 10 మీటర్ పర్ సెకండ్ తీసుకోవాలా. సో ఈ సమ్ చూద్దాం. మనకి ఈ సమ్కి ఈ సొల్యూషన్ ఇది ఫార్ములా పెట్టుకొచ్చి వేసుకోవాలి, మనం తీసుకోవచ్చు 2as అనమాట. ఆటోమేటిక్గా బాడీ అనేది పైనుంచి డ్రాప్ చేస్తుంది. పైనుంచి డ్రాప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా యూ అనేది జీరో అయిపోయింది. సో ఖచ్చితంగా వి అనేది ఉంటుంది, వి స్క్వేర్ ఈక్వల్ 2as అవుతుంది అనమాట. ఇక్కడ యూ జీరో అయిపోయింది కాబట్టి ఇది యూ అండి, యూ జీరో అయిపోయింది కాబట్టి సో ఇది మిగులుతుంది అనమాట. సో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు మీకు ఏం చెప్పాను, కిందకు వస్తున్నప్పుడు సో వెలాసిటీ అనేది నెగిటివ్లో ఉంటుంది, వెలాసిటీ నెగిటివ్లో ఉండాలా అండ్ ఎస్ అనేది నెగిటివ్లో ఉండాలా, జీ ఆల్వేస్ నెగిటివ్. సో 3 నెగిటివ్లు ఉంటాయి, జీ కూడా నెగిటివ్, 3 నెగిటివ్లు ఉంటాయి. సో మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఎస్ అనమాట. సో వి మనకి తెలియదు కాబట్టి వి స్క్వేర్ మనం ఫైండ్ చేయాలి కాబట్టి ఇంటూ మైనస్ ఏ అనేది 10 తీసుకుంటాం. ఇక్కడ ఎస్ అనేది ఎంత అంటే 10 మీటర్స్ కదండి, మైనస్ 10. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మైనస్ 10 మైనస్ 10 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది 200. సో ఈ నెగిటివ్ ఇక్కడ పట్టుకెళ్ళిపోతే నెగిటివ్ ఉంటుంది, స్క్వేర్ పట్టుకెళ్తే రూట్. సో v ఈజ్ ఈక్వల్ టు ఇది మిగులుతుంది అనమాట, మైనస్ √200 అన్నమాట. దీన్ని సాల్వ్ చేసుకుంటే పర్లేదు, ఆప్షన్ బట్టి మనం దీన్ని చేంజ్ చేసుకుంటే వస్తుంది ఆన్సర్, అంతేనండి. ఇది సొల్యూషన్. ఆప్షన్లో మనకి -√2 -√200 ఇవ్వచ్చు, లేదా -10/2 ఇలాగనే ఇవ్వచ్చు. సో డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకోవాలి. సో దీంతో గ్రావిటీ సమ్స్ అయిపోయి నెక్స్ట్ సమ్స్ చూద్దాం. నెక్స్ట్ సమ్స్ ఏం లేదు, జస్ట్ ప్రొజెక్టైల్ మోషన్ మీద ఉంటాయి. మీకు ఓన్లీ ఫార్ములాస్ చెప్తాను, తర్వాత దీని సమ్స్ చెప్తాను. ప్రొజెక్టైల్ మోషన్స్లోనే మనకి 3 ఫార్ములాలు వస్తాయండి. రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ అండి. సో రేంజ్కి ఫార్ములా గుర్తుంచుకోండి, ఇంకేం అవసరం లేదు. దీనికి రేంజ్ అడుగుతారు, మీకు సింపుల్ కనుక్కోవచ్చు. u² sin 2θ/g. టైం అడితే 2u sin θ/g. అదే మ్యాక్సిమం హైట్ అడిగితే v²
సైన్ స్క్వేర్ థీటా బై 2g అనమాట. ఈ 3 ఫార్ములాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఏంటి ఫార్ములా? యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. ఇది ఏంటి? రేంజ్ అండి. తర్వాత టైం అండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ది ఫార్ములా వచ్చి 2u సైన్ థీటా బై జీ. తర్వాత నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా వచ్చేసి మనకి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g ఇదనమాట ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటే మనకి ఈ సమ్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. సింపుల్గా అడిగేస్తాడు. ఫైండ్ ప్రొజెక్టైల్ మోషన్ సంథింగ్ ఏదో క్వశ్చన్ అడుగుతాడు, ఫైండ్ రేంజ్ అడుగుతాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడుగుతాడు, లేదా మ్యాక్సిమం హైట్ అడుగుతాడు. ఈ ఫార్ములా వేసుడు ఆన్సర్ తీయడం అంతే, ఇంకేం లేదు. సో ఈ సమ్స్ మీకు నేను ఒకటి చూపిస్తాను సింపుల్ ఎగ్జాంపుల్. ఒకటి చూడండి. వాట్ ఈజ్ ఎన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ ఏ బుల్లెట్ ఫిక్స్డ్ ఓవర్ ఏ హారిజంటల్ ప్లేన్ అన్నాడు. వెన్ హారిజంటల్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times ద మ్యాక్సిమం హైట్ అన్నాడు. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ బుల్లెట్ అన్నాడు. సో ప్రొజెక్షన్ అని చెప్పి మొదలు పెడతారు. దీని ప్రొజెక్షన్ సమ్స్ అంటారు. చూడండి, ప్రొజెక్షన్ సమ్స్ హెడింగ్ ఇది. ప్రొజెక్షన్ మోషన్, ప్రొజెక్షన్ సమ్స్ అనమాట. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ బుల్లెట్ ఫిక్స్డ్ ఓవర్ ఏ హారిజంటల్ ప్లేన్ అన్నాడు. వేర్ హారిజంటల్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times ద టైం అంటారు. రేంజ్ ఫార్ములా చెప్పాను కదండి ఇందాక. రేంజ్ ఫార్ములా ఈక్వల్ టు 4 times ద మ్యాక్సిమం హైట్ అనమాట. సో ఈ రేంజ్ అనేది 4 into ఈ టర్మ్ కావాలా. సో అదే రాసాను చూడండి. సో ఇక్కడ ఇది రేంజ్ ఫార్ములా కదా. రేంజ్ ఈక్వల్ టు 4 times ఇంటూ యూ సైన్ థీటా బై 2g అనమాట. సింపుల్గా టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇలాగే ఉంటాయి సమ్స్ అనేవి. సింపుల్గా ఫార్ములాలు ఏంటి, ఈక్వలైజ్ చేయమంటాడు, అది చేయమంటాడు, ఫార్ములాస్ అనేవి సేమ్ ఉంటాయి. పుట్ ద ఫార్ములా గెట్ ద ఆన్సర్ టైప్ అనమాట. ఇది కట్ అయిపోయాయి, జీజీ కట్ అయిపోయాయి. ఇంకేం మిగిలినాయి? సైన్ 2 థీటా ఉంది, సైన్ స్క్వేర్ థీటా. అది సైన్ 2 థీటా అండి. ఇది సైన్ స్క్వేర్ థీటా అనమాట. సో ఇక్కడ కట్ అయిపోయి చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ సైన్ 2 ఫార్ములా అంటే 2 sin థీటా కాస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఈ 2 కట్ అయిపోయి 4 times కదండి. ఈ 2 కట్ అయిపోయి సో 2 మిగిలింది. సో ఇక సైన్ 2 థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా కదండి. సైన్ స్క్వేర్ రాసుకున్నాను. ఇది సైన్ స్క్వేర్ థీటా అండి. ఫార్ములా అదే కదా, సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ ఇంటూ సైన్ అని రాసుకున్నాను. సో ఇక్కడ ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ టీ పోతాయి. సో ఈ సైన్ కిందకి వెళ్ళిపోతే ట్యాన్గా మారుతుంది. సో సైన్ బై కాస్ ఈక్వల్ టు ట్యాన్ మారుతుంది. ఈ సైన్ కిందకి కాస్ వెళ్ళిపోతే ట్యాన్గా మారుతుంది. ఈక్వల్ టు 1 అనమాట. ట్యాన్ ఈక్వల్ టు 1. సో థీటా ఈక్వల్ టు ట్యాన్ 1 ఎప్పుడు అవుద్ది? థీటా అనేది 45 అయినప్పుడు. సో థీటా ఈక్వల్ టు 45 అనమాట. సో యాంగిల్ ఎంత వచ్చింది? 45 అనమాట. సో అర్థం కాకపోతే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే ఒకటే సమ్, ఒక సమ్ కోసం నేను టైం వేస్ట్ చేయలేను. సింపుల్గా ఇదేమీ లేదు, సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఇంకోసారి కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కన చూడండి. యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ ఉందండి కదా, ఈక్వల్ టు 4 times ఆఫ్ ది ఎంత అన్నట్టండి, 4 times ఆఫ్ హైట్ అన్నట్టు. హైట్ ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అండి ఇది బై 2g అన్నాడు. ఈ జీ క్యాన్సల్, ఈ యూ స్క్వేర్ క్యాన్సల్, ఈ 2 1g 2 క్యాన్సల్. ఇక్కడ సైన్ 2 థీటా అంటే ఎలా రాసుకోవచ్చు? 2 sin థీటా ఇంటూ కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి? ఓన్లీ 2 మిగిలింది కదా, 2 ఇంటూ 2 మిగిలింది, యూ క్యాన్సిల్ అయిపోయింది, 4 మారింది. ఇంకా సైన్ స్క్వేర్ ఉంది కదండి, దాన్ని నేను సైన్ థీటా ఇంటూ సైన్ థీటాగా రాసినాను. ఈ సైన్ కట్ చేసి పడేసాను కదా, ఈ 2 కట్ చేసి పడేసాను. సో ఇక్కడ ఈ కాస్ని తీసుకెళ్ళి ఈ సైన్ కిందకి పెట్టాను. ఇక్కడ ఏముంటుంది? 1 మిగిలిపోతుంది, అన్ని పోతే 1 మిగిలిపోతాయి. దీన్ని tan 1గా రాసుకున్నాను. అంతేనండి, అదే సొల్యూషన్ tan 1. సో tan ఈక్వల్ టు 1. థీటా tan 1 ఎప్పుడు అవుతుంది? థీటా అనేది 45 అంతే కదా. థీటా అనేది 45 అయినప్పుడు tan 1 అవుతుంది. సో దీంతోనే ప్రొజెక్టైల్ మోషన్స్ మీకు కవర్ చేసినట్టే. ఇందులో ఒకటే సమ్ ఎందుకు చెప్పానంటే ఆల్మోస్ట్ ఆ సమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి పెద్దగా ఉండవు. సో దీంతో మీరు ప్రొజెక్టైల్ మోషన్స్ నేర్చుకోవచ్చు ఈజీగా. సేమ్ అందులో ఎలాగే ఉంటాయి. కొంచెం బ్రెయిన్ యూజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా నేర్చుకోవాలి బ్రదర్ అంటే, మనం మోస్ట్లీ సమ్స్ అనేది
చాలా వరకు ఇందులో ఉంటాయి. అంటే మనకి ఫిజిక్స్ లేదంటే టెక్స్ట్ బుక్ పేపర్స్లో ఉంటాయి కదా, వాటిలో ఆటోమేటిక్గా సమ్స్ చాలా ఇస్తుంటాడు. సో అందులో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఈ సమ్స్ అన్ని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. కానీ ప్రాక్టీస్ చేయగానే ఎగ్జామ్ వెళ్తే స్లో అయిపోతారు. సో డిఫరెంట్గా పేపర్స్ రాస్తున్నప్పుడు సేమ్ టైమ్స్ ఆఫ్ సమ్స్ రిపీట్ అవుతుంటాయి. సో దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది లేదు. లేదంటే ఎక్కడైనా సరే పేపర్స్ ఉంటే ఆ పేపర్స్లో ఇలాంటి సమ్స్ ఉంటే సాల్వ్ చేయండి. ఫార్ములా సేమ్ ఫార్ములా చేస్తే సమ్స్ మీరు లాక్కూడదు, అంతకుమించి ఇంకేం ఉండదు. రైట్, థ్యాంక్ యూ.